శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సరము ఆశ్వీజ మాసం 2024 అక్టోబర్ నెల దసరా నుంచి మీనరాశి వారికి ఏ విధంగా ఉంది? మీనానికి అధిపతి అయినటువంటి గురుడు తృతీయాధిపత్యంలో ఉన్నాడు. తృతీయాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమంలో ఉన్నాడు. చాలా గమ్మత్తైనటువంటి పరిస్థితి. ఎందుకంటే పరివర్తనలో ఉన్నది చాలా జాగ్రత్తగా చూడాలి. శని ప్రభావం, భయము. ఎందుకంటే గురుబలం ఉన్నప్పటికీ కూడా ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉన్నాయి. గురుబలం ఉన్నప్పటికీ కూడా ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. మనస్తాపానికి గురి కాగలుగుతున్నారు. ఎక్కడ సుఖం కనబట్టలేదు. ఉద్యోగ ప్రయత్నంలో కూడా నిరుద్యోగులు కూడా చాలా విసుగు చెందుతున్నారు. ఎందుకంటే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు, నాలెడ్జ్ పర్సన్స్ ఉన్నారు. ఏమి చెయ్యాలో ఏమి చెందాలో తోచలేని పరిస్థితుల్లో అగామ్య గోచరంతో బాధపడుతుంది. ఏం చేయాలో తెలియట్లేదు. ఏంటి ఆ పరిస్థితి ఏంటంటే క్వశ్చన్ చేసుకుంటే అదేమి కనబట్టలేదు. స్త్రీలు కూడా మంచి హై రేంజ్లోకి వెళ్ళారు. అనుకోలేనటువంటి ఆ సమస్యల నుంచి పరిష్కారంలో మంచి స్థానంలో పొందారు. విదేశాల్లో మంచి స్థానంలో పొందారు. వాళ్ళు కూడా అప్పుడు కొన్ని పరిణామాలకు ఎదురవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఇవన్నీ కూడా ఎన్నటి శని ప్రభావం అండి. 1000 మంది శని ఉన్నాడు కదా, దానివల్ల కొన్ని ఉంటాయి. ఉండవు అనేసి కాదు. ఎన్నున్నా సరే దైవాన్ని విడనాడకండి. ఎందుకంటే గురుబలం పొందాలి. గురుబలం ఉన్నటువంటి రాశి ఏదంటే మీనరాశి. వాళ్ళకు కొన్ని ఎదురు సమస్యలు వస్తుంటాయి. చేపకి ఈత మప్పాలంటే ఈతుంటుంది. ఏ మత్స్యకారుడి వల్ల ఉన్న చిక్కడిపోతే దాని పరిస్థితి ఏమంటే కోతలకు బలైపోతుంది. చూసారా? ఇది ఎంతవరకు ఈదాలో అంతవరకు ఎత్తుంది. ఇది 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 ఎంత ఏం చేస్తుంది? ఏ మత్స్యకారుడి చేతిలో చనిపోతుంది. అదేంటంటే బజార్లోకి వెళ్ళిపోయి కోతలకు బలైపోతుంది. అంచేత ఏళ్ళ ప్రభావం ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా ఉండాలి. కొద్దిగా శాంతియుతంగా ఉండాలి. ఆలోచన పరంగా ముందుకు అడుగుతుంది. ఎందుకంటే ఇక్కడ రాహు ఉన్నాడు. మీరు శని గురించి నేను ఎప్పుడూ బాధపడలేను. శని తాలూక ప్రభావాన్ని శనిగల రాశి. నేను అంటే ఏముందంటే మీ నాన్న గురుడి అధిపతి అయినప్పటికీ జన్మతా శనితో అంటే జన్మతా పుట్టకతోనే కష్టాలతో ఉన్నటువంటి రాశి. అన్ని రకాలుగా వాడు షైనింగ్ చేసి యవనంలోనే షైనింగ్ చేసి వదిలేస్తాడు. 19 సంవత్సరాలు వాడు ఆట ఆడుకుంటాడు స్టార్టింగ్లో జన్మలోనే. అలాంటి వాడిని అక్కడి నుంచి శని అయిపోయిందన్నప్పుడు బుధుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. చూసారు అక్కడ కానీ శని మహాదశతో పుట్టినటువంటి రాశి ఏదైతే ఉందో వాళ్ళకి ఏముందంటే 19 సంవత్సరాలు కూడా వాడు కొద్దిగా సాఫీగా ఒక రకంగా స్థానం ఉందని తయారు చేస్తాడు. అక్కడికి జ్ఞాన సంపద బుధుడిని అప్పచెప్పేస్తాడు. జాగ్రత్తగా ఉండమని. అతడు దైవానుగ్రహం పొందడానికి కేతువుని వచ్చేస్తాడు. అక్కడి నుంచి యోగ దశలో శుద్ధులు వస్తారు. వాళ్ళకి షైనింగ్ సామాన్యమైన షైనింగ్ కాదు. అంచేత వీళ్ళకి ఈ మీనానికి ఎప్పుడైతే చెప్తాడో కొంచెం జాగ్రత్తగా ఉన్నాడు. ఎవరు భయపడాల్సిన పని లేదు. ధైర్యంగా ఉన్నటువంటి రాశి ఏంటంటే అదే కాదు మీనరాశి. అందుకే ఇండికేషన్ చాపలు ఇచ్చాడు. విష్ణుమూర్తి 10 అవతారాలు ఏ విధంగా ఎత్తాడు, మత్స్య అవతారం నుంచి కలికి అవతారం వరకు కూడా అలాగా ఈ మీనరాశిలో ఉన్న వాళ్ళు ఆ 10 అవతారాలు ఎత్తవలసి తప్పదు. శివుడే విష్ణు, విష్ణువే శివుడు. తప్పుడు దైవమే అంతా చూసుకుంటూ పోద్ది అన్నటువంటి ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి. కష్టాలనేవి కలకాలం ఉండవు. అలా వస్తే అలా పోతాయి. సూర్యోదయం అయింది, సూర్యాస్తమైంది, సూర్యోదయం అయింది, సూర్యాస్తమైంది. కాబట్టి కష్టం వస్తుంది, పోతుంది. శని ప్రభావం నేనేమైపోతానటువంటిది వదిలేయండి. దైవారాధన చేయండి. అమ్మవారికి 9 రోజులు కూడా అందులోని కుంకుమ పూజ చేయండి. అమ్మవారు మంచి అనుగ్రహం పొందండి. సూపర్ దానితో మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.